రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శన ధర్నాకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హిమాయత్ నగర్లోని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డిని నారాయణగూడ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తెల్లవారుజాము నుంచే ఇంటి వద్ద పోలీసులు మకాం వేశారు. దీంతో పోలీసుల కళ్ళు కప్పి హెల్మెట్ పెట్టుకొని సైకిల్పై వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులకు వినోద్ రెడ్డికి వాగ్వివాదం జరగడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన కోకాపేట భూముల వేలంలో అవినీతి జరిగిందని, కోకాపేట భూముల అవినీతిని ఎండగడతారనే భయంతోనే కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇది అప్రజాస్వామికమని, ఇంత దుర్మార్గం ఎక్కడా చూడలేదన్నారు. ఈ నియంత పాలనకు, అవినీతి పాలకులకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ ప్రభుత్వ వ్యతిరేకం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోకాపేట్ భూములలో ప్రభుత్వ ప్రమేయం ఉందని, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి రాజ్ పుష్ప బిల్డర్స్ కానీ, మై హోమ్ రామేశ్వరరావు గారి వ్యవహారం కానీ ఈ ప్రభుత్వ భూములను తక్కువ ధరకు విక్రయించడం జరిగిందని ప్రధాన కాంగ్రెస్ పార్టీ మా ఆరోపణ. దీంట్లో నిజాన్ని బయటికి రావడానికి ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేపడితే దాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ పోలీసులతో పెట్టి పోలీసులతో మమ్మల్ని అణిచివేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతున్నది. ఇది ప్రజల యొక్క గొంతును నొక్కడం, ప్రజల స్వాతంత్రాన్ని కూడా నొక్కడం. ఇది తీవ్రంగా ఖండిస్తూ, తీవ్రంగా నిరసిస్తూ, కనీసం ఇంట్లో నుండి కూడా బయటికి పోకుండా మమ్మల్ని పోలీసులను పెట్టి చేయడం అనేది అన్యాయం. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కోకాపేట్ భూములపై న్యాయ విచారణకు ఆదేశించండి. దాంట్లో నిజాలు బయటికి తీసుకురండి. మార్కెట్ ధర కన్నా వాళ్ళకు సంబంధించిన కంపెనీలకు, రాజ్ పుష్ప కంపెనీకి, మై హోమ్ రామేశ్వరరావు గారి కంపెనీకి కట్టబెట్టిండ్రని